జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రం గురించి తెలియని వారుండరు. వేసవికాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కారణం, ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం, మంచుతో కప్పబడిన మంచి ప్రదేశాలు, ప్రకృతి రమణీయంగా ఉండే సుందరమైన ప్రదేశాలు ఉంటాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. ఏప్రిల్ 22, 2025 సుమారు సాయంకాలం 4:30 నుండి 5 గంటల ప్రాంతం. జమ్మూ అండ్ కాశ్మీర్లో పెహలగాం అనే ఊరిలో తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపింది ఎవరి మీదనో కాదు, అక్కడికి వచ్చిన పర్యాటకుల మీద. కాల్పుల్లో దాదాపుగా 26 మంది మరణించారు, 12 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒక నేవీ ఆఫీసర్ ఉండడం విశేషం. ఆయనకి ఈ మధ్యనే పెళ్లి అయినట్లు, హనీమూన్ కోసం కాశ్మీర్ వచ్చినట్లు సమాచారం. చాలా ఆనందకరంగా జరిగిన యాత్ర ఒక్కసారిగా జరిగిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే గాయపడి మరణించారు. ఇది సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది. అసలు విషయానికి వస్తే ఎవరు కాల్చి ఉంటారు అని అక్కడున్న పర్యాటకుల్ని అడుగగా వాళ్ళిచ్చిన సమాచారం ఏంటంటే, ఒక 4 తీవ్రవాదులు అక్కడికి చొరబడ్డారని, ఆ సమయంలో వాళ్ళు టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఆ 4 మిలిటరీ డ్రెస్సును ధరించి ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని కాశ్మీర్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే 4 2 పాకిస్తాన్కి చెందిన వాళ్లే ఉంటారని, మిగతా 2 కాశ్మీర్ నగరానికి చెందిన వాళ్ళై ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ వెంటనే ఈ మారణ హోమాన్ని ఖండించారు. ఆయన సౌదీ అరేబియా పర్యటన నుండి వెనుతిరిగి వచ్చేశారు. విషయం తెలుసుకున్న తరువాత వెంటనే ఎమర్జెన్సీగా మీటింగ్ నిర్వహించాలని కోరారు. అది ఎవరితోనంటే అజిత్ డోవెల్. ఈయన గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన సర్జికల్ స్ట్రైక్ చేయడంలో మంచి నేర్పరి. అజిత్ డోవెల్ నేతృత్వంలో మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ 3 నిర్వహించనుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.